హలో ఎవ్రీవన్. ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇది యాక్చువల్గా న్యూ ఇయర్ రోజు వీడియో అండి. ఈవినింగ్కి అయితే మేము డిన్నర్ కింద చేసుకున్నాము. అలాగే ఇది ఏ రకంగా చేసుకోవచ్చు అనే వీడియో అంతా కూడా ఇందులో మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇంతకు ఐటెం పేరు చెప్పలేదు కదా, వెజ్ పిజ్జా బ్రెడ్తో చేసుకున్నామండి. సో దీనికి కావాలన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో నేను క్లియర్గా మెన్షన్ చేశాను, చూడండి. ఏంటి అంటే కనుక మెయిన్గా మనకు కావాల్సింది బ్రెడ్ అండి. బ్రెడ్తో పాటు వెజిటేబుల్స్, ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికమ్, అలాగే పన్నీర్ అండి. ఈ పన్నీర్ కూడా చాలా స్మూత్గా చిన్న చిన్నగా గ్రేట్ చేసేసుకున్నాను. క్యారెట్ కూడా, అలాగే ఆనియన్స్, క్యాప్సికమ్ ముక్కలుగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఆ పన్నీర్లో అయితే సాల్ట్, అలాగే కొంచెం కారం, మరీ హెవీగా వేసుకోలేదండి, ఎందుకంటే పిల్లలు తింటారనే ఉద్దేశంలో లైట్గా వేసాం. బట్ టేస్ట్ కోసం అంతకుమించి ఇంకేం కాదు. ఇందులో అయితే అన్నీ పచ్చివేనండి, ఏవి కూడా ఉడికించినవి కాదు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇందులో కనిపిస్తున్న చీజ్, అలాగే బటర్ కూడా ఉందండి. తర్వాత 3 సాసెస్ కూడా. అండ్ ఇందులో మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఇందులో స్పెషల్ ఏంటి అంటే అందరం నార్మల్గా స్టవ్లో చేసేస్తాము, అలా కాదు. ఈరోజైతే మేమైతే ఎయిర్ ఫ్రైయర్లో చేయబోతున్నామండి. ఇక్కడ కనిపిస్తున్న ఎయిర్ ఫ్రైయర్ ఏదైతే ఉందో నాకు హెర్బల్ లైఫ్ కంపెనీ నుంచి గిఫ్ట్గా వచ్చిందండి. సో ఓపెనింగ్ వీడియో అయితే నా దగ్గర మిస్ అయింది, లేకపోతే నేను అది అప్పుడే పంపించేదాన్ని మీ అందరికీ. షేర్ చేసుకోలేకపోయాను, అది మిస్ అయింది. సో ముందుగుంటే ఒక పిజ్జా పచ్చిదేనండి, రోస్ట్ చేయాల్సిన పని లేదు. దాని మీద టాపింగ్స్ లాగా చింగ్స్ చిల్లీ సాస్ ఒకటి, అలాగే ఫుడ్డీస్ వారి బ్రెడ్ పిజ్జా సీజనింగ్ అనమాట, సాస్ అది. సో అలాగే దాంతోపాటు రెడ్ చిల్లీ సాస్ 3 కలిపి పైన టాపింగ్లా చేసేసుకొని దానిపైన మనకి ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో ప్రతి ఒక్క వెజిటేబుల్ కూడా వేసుకోవచ్చు. టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే ఇది చాలా హెల్దీ. కాకపోతే మీరు ఎంచుకున్న బ్రెడ్ మీద ఆధారపడి ఉంటుంది హెల్దీ అనేది. మాకు అక్కడ అవైలబిలిటీగా ఉన్నది మైదా బ్రెడ్డే, కానీ మీ దగ్గర మల్టీగ్రెయిన్ బ్రెడ్ కానీ ఒరిజినల్ బ్రౌన్ బ్రెడ్ కానీ దొరికితే చేసుకోండి, చాలా హెల్దీ. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఒక చీజ్ తప్ప మిగతాదంతా ఇందులో హెల్దీ. ఓకే. సో చీజ్ కూడా ఎక్కువ తినచ్చా తినకూడదా అనేది మీ మీద ఆధారపడి ఉంటుందండి. సో ఎవరిష్టం వాళ్ళది, నేను చెప్పట్లేదు. బట్ తక్కువగా తింటే మాత్రం బెటర్. బట్ ఏదో ఒక్కసారి న్యూ ఇయర్ అండ్ ఎయిర్ ఫ్రైయర్ కూడా వచ్చింది కదా, ఆయిల్లెస్ అనే ఉద్దేశంలో చేయడం జరిగింది, అంతకుమించి ఇంకేం కాదు. సో ఈ రకంగా ప్రతిదీ కూడా మనం టాపింగ్ చేసేసుకొని అంతే, ఇంకేం చేయాల్సిన పని లేదండి. అండ్ కిందన బేస్కి ఏవైతే సాస్ వేసుకున్నామో రెడ్ కెచప్, అదే ఇందులో వేసుకోవచ్చు. సో ఇక్కడ టెంపరేచర్ ఏదైతే ఉందో సెట్ చేసుకుంటున్నాం ముందుగుండా, చూడండి. ఎన్ని మినిట్స్ ఉండాలి అంటే లైక్ ఫస్ట్ ఒక 5 to 8 మినిట్స్ పెట్టుకున్నాము. అండ్ టెంపరేచర్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న విధంగా నియర్లీ లైక్ 140 to 150 అలా పెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించైనా పెట్టుకోవచ్చు. సో ఆ బ్రెడ్ అనేది అందులో ప్లేస్ చేసేసుకోవడమే. ఆ టైమింగ్ అయిపోగానే అది ఆగిపోతుంది, మనం తీసుకోవచ్చు. ఇన్ బిట్వీన్ అది కాలిందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే ఇదే మేము ఫస్ట్ టైం చేయడం కాబట్టి మధ్యలో 2-3 సార్లు తీసి చేయడం అయితే చూడడం అయితే జరిగింది. సో ఎలా వస్తుందా ఏంటి అనేది. ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఇంట్లో ఎక్కువ మంది ఉంటే మీకు ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను కదా, జాయింట్ ఫ్యామిలీ, ప్రతి ఒక్కరు కూడా కావాలని ఎదురు చూస్తున్నారు. సో ఎట్ ఏ టైం మాకు ఇది ఒకటే పడింది. ఒకటే పట్టడంతో మేము ఎక్కువ త్వరగా అందించలేకపోయాం. అండ్ చెప్పాను కదా ఇది కొత్తగా వచ్చిందని, దీనికి కావాల్సిన ఐటమ్స్ కూడా మనం కొనుక్కోవాలి, ఇంకా లేదు. సో ఆ టాంగ్తో తీస్తుంటే రావట్లేదని చెప్పి మళ్ళీ మా తోటకోడలు చేత్తోనే తీసేసింది. నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే అర్జెంటుగా కావాలంటున్నారు అందరూ కూడా అండి. సో ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ అంటే అందరికీ కావాలి అనుకుంటూ ఉంటారు కదా ప్రతి ఒక్కరు కూడా. సో అందుకోసమే అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పి మేము ఏం చేసామంటే మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి దాని మీద బటర్ రాసేసి సగం ప్రీ హీట్ చేసేసుకొని తర్వాత మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి ఈ రకంగా అందరికీ ఇవ్వడం అయితే జరిగింది. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే హెల్దీ అయితే కాదు, బట్ ఏదో ఒక్కొక్కసారి మనం ట్రై చేసినా పర్వాలేదు, ఏం కాదు. దానికి తగ్గట్టు ఫిజికల్ యాక్టివిటీని ఎక్సర్సైజ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఓవరాల్గా న్యూ ఇయర్ డిన్నర్ అయితే ఇలాగా వెజ్ శాండ్విచ్తో అయితే కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ మై ఛానల్. వెళ్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.